అనేసరికి మేలుకొచ్చింది. నేను అంతకుముందు ఎవరు ఈరయ్య స్వామి పిలిచిండు అక్కడ మధ్యమడు పిలిస్తే ఇక పోదామనుకున్నా. అంతనే ఇంకా కార్తీక మాసం మాలకు వచ్చిన వీడ మేము. మాలకు వస్తే అయ్యగారు ఏమన్నాడు, అరే మీ తండ్రిలో ఆంజనేయ స్వామి భక్తులు అంటే ఎవరు రానడు. అయ్యా మా తండ్రిలో ఆంజనేయ స్వామి భక్తులు నేనే కానీ నాకు తప్ప ఎవరు లేరు ఆంజనేయ స్వామి. అది నేను గుడి గొప్ప చెప్తా, గుడి కాడ ఉండు, ఎంత పాలు కాడ నేను ఇస్తా, నీ కుటుంబం జరుగుద్ది అన్నాడు. సరే వస్తాయన్న. వచ్చేసరికి ఏం లేదు, మొత్తం ఆల్ఫీలో నల్లగా పడి ఉన్నాడు, మొత్తం పాములు పూసులు ఉండే ఇక్కడ. అప్పుడు గలిజి ఉంది, మొత్తం శుభ్రం చేసుకొని ఒక కిలో తెచ్చిన 400 పెట్టి చిందురం కిలో తెచ్చిన, ఒక 2 లీటర్ నూనె తెచ్చిన, ఈ దాంట్లో కలిపి నూనె తెచ్చిన అని తెచ్చి శుభ్రంగా గుడి సున్ను వేసి ఇక మొత్తం తలుపు రంగేసి ఇంకా స్వామి తానం చేపించి మొత్తం శుభ్రంగా చిందురం పట్టించిన. ఇక చిందురం పట్టేసరికి ఇక ఈ పంచె కట్టి పూలదండ వేసి అని వేసేసరికి దేవుడు ఇక కళ మీద వచ్చిండు. ఇక అక్కడి నుంచి ఇక అంతకుముందు దానికి రోడ్డు మీద మొక్కుని అట్లాంటిది అలా తిరణాలు తాగుతుంది, తప్పకుండా వస్తుంది, అట్లా వస్తుంది. మీ పూర్తి పేరు? నా పూర్తి పేరు రామావత్ సంధ్యానాయక్. రమావత్ చంద్యానాయక్. స్వగ్రామం అండి మీ ఊరు? స్వగ్రామం పరివేదల. ఓకే, పెద్దవరం మండలంలో పరివేదల గ్రామ పంచాయతీ, జయరాం తండ మీది. సంతోషం. మీ యొక్క కుటుంబీకులు, మీ యొక్క వంశీకులు అంటే గిరిజన ప్రాంతం అనేది అంటే లంబాడా కుటుంబాలు గతంలో సమాజాన్ని కాపాడినటువంటి అంటే గోవులను రక్షించినటువంటి కుటుంబాలు మీవి. అందుకే ఆ భగవంతుని అనుగ్రహం అనేది ఈరోజు భారతదేశం ఇవాళ సుభిక్షంగా ఉంది అన్నా కూడా అడవి ప్రాంతాలను ఒక కుటుంబంలా చేసుకుని ఒక తండాలాగా ఐకమత్యం చేత దేశాన్ని కాపాడుకోవడంతో పాటు గోవులను రక్షించినటువంటి వంశీకులు మీ యొక్క గిరిజనులు. కాబట్టి ఆ యొక్క ఎత్తిపోతల దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మీ అందు ఉంటుంది. అలాగే మీరందరూ కూడా హిందూ సమాజాన్ని ధర్మాన్ని రక్షించడానికి ముందుకు వెళ్ళాలి. జై శ్రీరామ్, రామ్ రామ్, జై హనుమాన్.